ఇంకోటి గురుగారు ముఖ్యంగా మనం చూసుకుంటే వరలక్ష్మి వ్రతం రోజే కాకుండా ఏవైతే 5 శుక్రవారాలు వస్తున్నాయి ఇప్పుడు ఆ శుక్రవారాల్లో ముత్తైదులను పిలుస్తారు ఇంటికి. కానీ వాళ్ళకి చేసే మర్యాద కానివ్వండి, లేకపోతే ఇచ్చే తాంబూలంలో కూడా హెచ్చుతగులు ఉంటూ ఉంటాయి. అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి అంటారు? ఒక మాట చెప్తానన్న, ఇక్కడ ముఖ్యంగా సంసార జీవితం, సంసారంలో ప్రశాంతత కావాలి అంటే గురుగ్రహ అనుగ్రహం చాలా విశేషం, అవునా? అందుకనే కొన్ని శాస్త్రాలు చెబుతుంటాయి, స్వబుద్ధి సుఖంచైవ పరబుద్ధిర్వినాశక గురుబుద్ధిర్విశేషత స్త్రీబుద్ధి ప్రళయాంతక అని చెప్పి శాస్త్రం చెప్తూనే ఉంది. గురుబుద్ధి విశేషత, ఒక శిష్యుడు ఉంటాడు, చదువుకునేటువంటి గురువు గారికి ఆయన దృష్టి శిష్యుడి మీద పడిందా అపారమైనటువంటి సరస్వతి అనుగ్రహం కలుగుతుంది. ఈయన నేర్చుకున్నటువంటి ప్రతి మంత్రం కూడా ఒక ప్రియ శిష్యుడు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, వాడికి మొత్తం చెప్పేస్తూనే ఉంటారు, నేర్పిస్తూనే ఉంటారు, అవునా? అలాగే గురు అనుగ్రహం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అందరూ ఉంటారు నాన్న. అందుకని మనం వాయనం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా తమలపాకులు 2 కాదు 3 తమలపాకులు పెట్టాలి తప్పనిసరిగా. 2 వక్కలు పెట్టాలి. ఈ వక్క పొడి పొట్లాలు ఏం చేసుకుంటారు అవి? అవును, బయటికి పోగానే పక్కన పడేస్తుంటారు, అవునా? పసుపు కుంకుమ అసలు ఇవ్వకపోతే ఎవడు అడిగాడు? ఇంత పొట్లాలు దేనికవి? అవి ఎవడన్నా వాడతాడా? తాంబూలంలో వక్కలు ఇవ్వండి, తాంబూలంలో పసుపు కుంకాలు ఇవ్వండి, బయట షాపులో అడిగేది జనాలు. అలా కాదు కదా. ఇంటికి వచ్చినటువంటి ఆడవాళ్ళకి ముత్తైదువురికి ఏదైతే ఉందో సువాసిని అమ్మవారి అర్చన నామాల్లో కూడా సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస, సువాసిని అంటే ముత్తైదువు, సువాసిన్యర్చన ప్రీత, ఎవరైతే సువాసిని అర్చన చేస్తారో వాళ్ళని ప్రియంగా కలిగి ఉంటుంది అమ్మవారు అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ముత్తైదువుకి ఎలా పూజ చేయాలి? ఇంటికి వచ్చిన తర్వాత ముఖ్యంగా కాళ్ళు కడగాలి, ఇది తప్పనిసరి. వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఇక్కడ ఒక చిన్న మాట గురుగారు, ఈ రోజుల్లో ముత్తైదులకు కాళ్ళకి పసుపు రాయాలంటేనే ఒక మనిషిని పెడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకా కాళ్ళు కడగడం అంటే అసలు అంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు ముత్తైదువులు అని మనం అనుకోవడం తప్పు నాన్న. లక్ష్మీదేవి, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తే ఎలా మనం అమ్మవారిని పూజిస్తాం, ఎలా ఆహ్వానిస్తాం, ఎలా వాళ్ళని గౌరవిస్తాం అమ్మవారిని? అలాగే సువాసిని రూపంలో నీ ఇంటికి లక్ష్మీదేవి వాయనం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఇచ్చుకుంటేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, నా వాయనం తీసుకునేది ఎవరు అంటే సాక్షాత్ నేనే నీ వరలక్ష్మీదేవిని అని చెబుతున్నప్పుడు ఆవిడ వరలక్ష్మిగా మనం ఎందుకు భావించకూడదు మరి? కాబట్టి తప్పనిసరిగా కాళ్ళు కడగటం, కాళ్ళకు పసుపు పూయటం, చక్కగా పసుపు కూడా ఊరికి బొట్టిన వరకు ఇట్లా అంటాం కాదు, నిండుగా కింద ఒక క్లాత్ వేసి దాని మీద వాళ్ళ పాదాలు పెట్టి చక్కగా నిండుగా పసుపు పోసి చక్కగా పారాన్ని బొట్టు పెట్టి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి వాయనంలో ముఖ్యంగా శనగలు నానబెట్టి పొద్దునుంచి సాయంత్రం వరకు లేదంటే ముందు రోజు నానబెట్టుకొని, ఇందాక నేను చెప్పాను చూడండి, గురుగ్రహ అనుగ్రహం ఉంటే బాగుంటుందని. గురువుకి ప్రీతికరమైనటువంటి వస్తువులు ఏవి? శనగలు. అవి వాయనం ఇవ్వడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి, తీసుకున్న వాళ్ళకు కూడా సుఖశాంతులు ఉంటాయి, వాయనం తీసుకున్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా. అలా కాకుండా ఏదో ఊరికి పువ్వు తాంబూలం, పండు తాంబూలం ఒకటి ఇచ్చేసి పంపిస్తామంటే అవి కాదు. తప్పనిసరిగా కాళ్ళు కడిగి పసుపు పూసి పారాన్ని బొట్టు పెట్టి, ఇక్కడ అమ్మవారికి మనం ఎట్లయితే బొట్టు పెడతామో అందుతున్న బొట్టు పెట్టి, మంగళసూత్రాలకు పూసుకోవడానికి పసుపు ఇచ్చి, అలాగే వాళ్ళకి తల్లో పెట్టుకోవడానికి పుష్పాలు ఇచ్చి, 3 తమలపాకులు, 2 వక్కలు, 2 పండ్లు పెట్టుకొని, శనగలు పెట్టుకొని, ఇంకా అవకాశం ఉంటే చీరలు పెట్టి, ఇంకా లేదు అంత కూడా అవకాశం లేదు కనీసం బ్లౌజ్ పీసులు తీసుకొని ఒక 5 ముత్తైదువుల కన్నా ఇచ్చుకుంటే, అంటే అలా ఇస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుందా అంటే మనకు సాక్షాత్ అమ్మవారిని చూడలేము, వీళ్ళ స్వరూపంలో అమ్మవారిని చూడమని చెప్పి దాని భావన కదా. వాళ్ళు వచ్చి ఇప్పుడు బ్రాహ్మడికి దానం ఇస్తాను నాన్న, బ్రాహ్మడికి ఇస్తున్నామా మహావిష్ణు స్వరూపంలో ఉన్నటువంటి బ్రాహ్మడికి ఇస్తున్నామా అంటే మహావిష్ణు స్వరూపంలో ఉన్న బ్రాహ్మడికి ఇస్తున్నామని చెప్తున్నాం. అలాగే మన ఇంటికి వచ్చినప్పుడు లక్ష్మీదేవే మన దగ్గర వాయనం తీసుకోవడానికి వచ్చింది అంటే ఎంత అదృష్టం ఉండాలి మనం, అవునా? దాంతోపాటు పిండి వంటలు ఏవైతే చేసుకుంటామో 9 రకాలు వాళ్ళకి వాయనం ఇవ్వాలని శాస్త్రం చెబుతుంది. ముత్తైదువులకి బ్రాహ్మడికి వాయనం ఇవ్వాలి. అలాగే కంకణాలు కట్టుకుంటారు వరలక్ష్మి వ్రతం అప్పుడు. కంకణాలు కూడా ఎట్లా అంటేనన్నా అమ్మవారికి ఒకటి, బ్రాహ్మడికి ఒకటి, వ్రతం చేసుకున్న వాళ్ళకి ఒకటి, 5 ముత్తైదువులకు 5 కంకణాలు. తప్పనిసరిగా వాళ్ళ చేతి కంకణం కట్టిన తర్వాతనే వాయనం. ఆ వాయనం కూడా ఎలా ఇవ్వాలి అంటే చీర కొంగు వేసుకుంటాం కదా, ఆ చీర కొంగుని పైన
కప్పేసి ఆ వాయనం మీద కింద ఇద్దరు చేతులు పట్టుకొని అప్పుడు ఈ మాట చెప్పుకోవాలి. ఇచ్చుకుంటేనమ్మా వాయనం, పుచ్చుకుంటేనమ్మా వాయనం. ఎవరు తీసుకుంటున్నారంటే నేను వరలక్ష్మి అమ్మవారిని అని చెప్తుంది. అక్కడ కదా వాయనం తీసుకునేది అమ్మవారు. అవేవి చేయకుండా ఏదో డ్యూటీ వైజ్గా ఇంటికి వచ్చేసారు కూర్చోబెట్టి ఇది ఇచ్చేసి వాయనం ఇచ్చిన తర్వాత వాళ్ళతో అక్షతలు వేయించుకొని ఆశీర్వచనం తీసుకోవాలి. అప్పుడు పరిపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది. వరలక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది. నిజంగా గురుగారు మీరు చెప్తుంటేనే మేము అది ఊహించుకుంటున్నామని చెప్పొచ్చు. చాలా చక్కగా వరలక్ష్మి వ్రత విధానం, అసలు అమ్మవారి రూపంలో వస్తున్న ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా తాంబూలం ఇవ్వాలి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.